నమస్తే అన్న. నమస్తే. అన్న ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం పనితీరు, పథకాల విషయంలో కానీ రేపు నెల తూర్పు అనేది సంవత్సరం అవుతుంది. సంవత్సరం పరిపాలన ఎలా ఉందంటారు? సంవత్సరం పరిపాలన ఎలాగుందన్నది జనాలందరూ చూస్తున్నారు. ఈ యొక్క నాయకులకు కూడా తెలియాలి. వీళ్ళు ఏంటంటున్నారంటే మొన్న లోకేష్ ఎక్కడో సభలో మీటింగ్లు వేసి ఈ వైసీపీ ప్రభుత్వంలో ఏ హామీలు నెరవేర్చలేదు, మేము వచ్చి 1 ఇయర్ కాలేదు, 1 ఇయర్లో 600 900 హామీలు మేము నెరవేర్చామని అన్నాడు. ఈ 600 900 హామీలు అని అన్నాడు కదా, సూపర్ 6 ఎక్కడ ఉంది? ఆ 6లో ఒకటి కూడా చేయలేదు కదా. ఒక పెన్షన్ ఒకటి 4000 ఇస్తున్నాడు. అది కూడాను పెన్షన్ ఎంతమందికి? అప్పుడు కూడా అది జగన్ ఉండేటప్పుడు అందరికి ఇచ్చాడు. సగానికి సగం మంది తగ్గించేసి ఆ డబ్బుల్లో వీళ్ళొక 500 కలిపేసి 4000 ఇస్తాను. అప్పుడు వాలంటీర్లు వెళ్ళి ఉద్యోగాలు చేసేవారు కదా. ఆ వాలంటీర్ వెళ్ళి ఉద్యోగాలు చేసేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటప్పుడు తమ్ము తీసుకొని డబ్బులు ఇచ్చేవారు. ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ డబ్బులు ఇస్తున్నారు. తమ్ము తీసుకొని డబ్బులు ఇవ్వడం బెటరా, డైరెక్ట్ డబ్బులు ఇవ్వడం బెటరా? వీళ్ళు ఎంతకి ఇస్తానరా వీళ్ళకి కూడా తెలియట్లేదు. జనాలకు తెలిసేటి వాళ్ళు 4000 ఇస్తానరా, 5000 ఇస్తానరా, 3000 ఇస్తానరా, ఎంత ఇస్తానరా తెలియదు కదా. తొంభైతే కదా నీకు 4000 పడ్డాయి, నీకు 4000 పడ్డాయి అనడానికి. వాలంటీర్లను ఒకటి తీసాడు, సర్వనాశనం చేశాడు. పాపం వాలంటీర్లు ఎంత ఇబ్బందిగా ఇప్పుడు పడుతున్నారు. ఆ వాలంటీర్లు మేము వస్తే 10,000 చేస్తామని అన్నాడు కూడాను పక్కకి కనిపించట్లేదు. వాలంటీర్ల గురించి మేము ఒక నిర్ణయం తీసుకున్నామని అంటాడు. అతను పాపం వాలంటీర్లు అందరూ చాలా బాధపడుతున్నారు కదా. ఆ వాలంటీర్ల గురించి ఏం మాట్లాడట్లేదు. వాలంటీర్లు మాకు వద్దు, మాకెందుకని అంటున్నారు. అంటే ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడాను పెన్షన్ ఇవ్వడానికి రెడీ అయ్యి వెళ్తున్నారు.